అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ ప్లేస్. ఐఎమ్ రాజీ. మళ్ళీ అయితే మనం కామిక్ బుక్ స్టోర్ సిమ్యులేటర్ అయితే పార్ట్ 2 ఆడుతున్నాం. సో లేట్ చేయకుండా ప్లే అయితే క్లిక్ చేద్దాం. ఈ యానిమేషన్ అయితే అసలు ఎప్పటికీ పీక్. అసలు ఈ యానిమేషన్ ఈ థాట్ ఎలా వచ్చిందో కానీ జపనీస్ గేమ్ అనుకుంటా, జపనీస్ థీమ్ మొత్తం. ఫస్ట్లో క్యారెక్టర్ చూసినప్పుడు అర్థమైంది. సో హలో, ఏమైతే సూపర్ ప్యాకేజా, అన్లిమిటెడ్ ప్యాక్, మనీ, ప్రీమియం ప్యాకు, ప్రతి గేమ్లో యాడ్సే నాకైతే తలకాయ నొప్పి అసలు. ఓకే, చాలా బుక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, అమౌంట్ కూడా ఉంది, సేల్ చేసేవచ్చు అయితే. అసలు ఇబ్బంది అయితే లేదనమాట మనకేమి. ఈ డోర్తోనే కొంచెం అసలు కొంచెం పెద్దది పెట్టుంటే బాగుండేది. సో ఫస్ట్ అయితే డస్ట్బిన్ అయితే వేద్దాం. అసలు మనం ఇప్పుడు డస్ట్బిన్ యూజ్ చేయలేదు. ఓకే బ్రో, డస్ట్బిన్ అయితే త్రో చేసాం ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా నేను డస్ట్బిన్ అయితే యూజ్ చేయలేదు అనుకుంటా. సో స్టోర్ని అయితే ఇంకా ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ అయితే అయిపోయింది. మనమైతే ఓపెన్ చూసినప్పుడు యాడ్ అయితే వస్తుంది అనమాట. నార్మల్ అయితే యాడ్ రావట్లేదు. సో మొబైల్ వర్షన్కి అయితే వర్తే, కానీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి మనకైతే చాలా అంటే చాలా కష్టం అనమాట. సో అసలు ఇవన్నీ ఎందుకు. You can now access milestone board, achievements, memories, statistics. Oink. Stream network comic fan. దీని అయితే మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ అయితే కస్టమర్ సంగతి చూసుకుందాం. బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓ నో అంటే చూపిస్తుంది. క్లెయిమ్ అచీవ్మెంట్ అంట. ఓకే, అచీవ్మెంట్ యాడ్ ఉందా? స్కిల్స్, అర్థం కావా అసలు. అచీవ్మెంట్ చూపిస్తుంది, అచీవ్మెంట్ ఏం లేదు. చూపిస్తుంది అచీవ్మెంట్ క్లెయిమ్ చేస్తాం మనం. అసలు అచీవ్మెంట్ అయితే కనిపించలే నాకు. ఓకే, లైసెన్స్ అనుకుంటా. దీని సంగతి అయితే మళ్ళీ చూసుకుందాం మనం. కస్టమర్స్ వచ్చారా? ఓకే. సారీ ఫర్ ది లేట్ సార్, మ్యామ్. ఆఫ్రికన్ చేంజ్ $3. ఓ $4.88. సింగిల్ బుక్ $4. 20, 30, 44. ఓకే సార్, కమ్ అగైన్. అందరూ క్యాష్ చేస్తున్నారు ఈరోజు. 46. ఓ నో. కార్డ్ $10.56. థ్యాంక్స్ ఫర్ కమింగ్. 1, 2, 3, 46. Thanks for coming. $11.10. Thanks for coming. $10.56. Come again, sir. అసలు నేనైతే క్లీన్ చేయలేదు. అచీవ్మెంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అర్థమే కావట్లేదు నాకు. కింద ఏమైనా ఉందా? ఆన్ డెలివరీ, రెడీ టు పికప్. అసలు గేమ్ అయితే చాలా అంటే చాలా పెద్దది. మొబైల్ వర్షన్ అయినా. స్టోర్ని క్లోజ్ చేద్దామా? స్టోర్ని అయితే క్లోజ్ చేస్తున్నా. యాడ్ ప్రస్తుతానికి అయితే షాప్ని క్లోజ్ చేశాను అనమాట. ఎందుకంటే అచీవ్మెంట్ గురించి చూద్దాం. అచీవ్మెంట్ ఏంది అసలు అయితే అర్థం కావట్లేదు అచీవ్మెంట్ ఏందో. సో స్టోర్లోకి వెళ్ళిన అచీవ్మెంట్ క్యాషియర్, కస్టమైజేషన్ కాదు, ప్రైజింగ్ కాదు. ఇన్ని మంగా అసలు మన దగ్గర లేవు. స్కిల్స్ అనుకుంటా. ప్లేయర్
జంపింగ్ పోతే గిల్స్ కూడా కాదు. కస్టమైజేషన్, డెకోర్, అచీవ్మెంట్. అసలైతే అర్థం కావట్లేదు నాకు. సో డేని ఎండ్ చేయడం ఎలా? నెక్స్ట్ డే అస్సలు అంటే అసలు అర్థం కాలేదనమాట. దే ఆర్ న్యూ బిల్డ్స్ టు ఫెచ్. అచీవ్మెంట్ ఏంటి అసలు? అచీవ్మెంట్ మీకు తెలిస్తే చెప్పండి గాయ్స్, అచీవ్మెంట్ అంటే ఏంటో. ఇంకా ఏమన్నా చూపిస్తుందా? ఇంతేనా అచీవ్మెంటు? ఎన్ని క్యాక్టస్? క్లైమ్ అచీవ్మెంట్. ఓకే, అచీవ్మెంట్ అయితే ఇదే అనుకుంటున్నా. చూసడానికి ఏం లేదా ఇక్కడ? ఓకే, $100 వచ్చింది. అచీవ్మెంట్ ఇది అన్నమాట, $100. ట్విస్ట్ అంట. చాలా దారుణంగా వస్తున్నాయి అన్నమాట యాడ్స్ అయితే. చాలా అంటే చాలా దారుణంగా వస్తున్నాయి. సో ట్విస్ట్ స్టోరీ ట్రాక్, టాక్ టు మామా. చాలా పెద్ద గేమ్ అయితే ఈ గేమ్ అయితే. చాలా అంటే చాలా పెద్ద గేమ్. అప్పుడు కావచ్చు ఎందుకు రోడ్లో నుంచి చూడడం. అసలు ఇదంతా నాకు స్టోరీ లైన్ యాడ్ వస్తుందా? ఈ స్టోరీ ట్రాక్, క్లెమ్ రివార్డ్స్ అంటే యాడ్ ట్రాక్. ప్రస్తుతానికి ఇవేం చేయాలనుకోవట్లేదు. సో షాప్ అనేది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. अब कमरा बनेगा पीटर भैया का अपार्टमेंट। स्पाइडी इवेंट में मिलेगा सूट और ग्लव्स। जाले फेंको, लटको, अटैक करो। యాడ్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా వస్తున్నాయి ఇప్పుడైతే. అస్సలు రూమన్ స్టిక్ క్యాటర్స్ కదా మనం త్రో చేసిందే. సో ఇక్కడ క్లీన్ చేయాలి. అంతేనా? చీప్ ఓల్డ్ బ్రష్ అంట. చీప్ ఓల్డ్ క్రిమినల్. చెప్పు ఉంది కదా, చెప్తా పడతా. ఓ నో, ఏంట్రా అందరు ఒకేలాగా ఉన్నారు? స్కూల్ లేరండి ఇప్పుడే. స్కూల్కి వెళ్తా కొనుక్కుంటున్నారు. ఓకే, $10.56. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మ్యాన్ సార్. $11.54. $1.92. అంతేనా? ఏ పోలీసా బ్రో? ఇది చాలా తేడాగా ఉంది బ్రో గేమ్ అయితే. చాలా అంటే చాలా తెలియకుండా అసలు ఆడకూడదు. $1.70.
ఓకే, $4.44. 23.08. కాప్స్కి అయితే ఒక సింగిల్ స్టార్ పడింది మన మీద. 3 books. Oh my god. 38. మళ్ళీ కొట్టాలా ఏంటి ఇప్పుడు? అసలే జపాన్. ఫైన్. నెవర్. అయిపోయింది. ఎందుకు చేస్తున్నారు నన్ను? అర్థమైపోయింది. ఫైన్ కట్టాల్సిన. అబ్బా, గోజో సతోరో బాక్సింగ్కి పిలిచాడు. ఫైటింగ్ పిలిచారు నన్ను మీరు. వీడు ఇంకా దారుణం అసలు. చాలా. ఇప్పుడు ఏం చేస్తారా అసలు? నన్ను అర్థం కావట్లేదు. మనీ కట్టే. చాలా దారుణం. ఒక వ్యాపారస్తుని పట్టుకొని ఇంత చేస్తారా మీరు? చాలా దారుణం. 390. ఓకే, 11.54. 10. $3.90. ఇదంతా ఎందుకు మనీ ఎవరు చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు ఎందుకు చూపిస్తుంది ఇక్కడ. అసలే మనది కలీజ్ చేస్తున్నారు. ఒక బుక్ స్టోర్కి వచ్చి ఇలా చేస్తారు అసలు. సింగిల్ బుక్ 11.10. $4. 43. టోటల్ అమౌంట్ పే చేయాల్సిందే. 11.10. ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోలేము, చాలా కష్టం. అదే ఇంటర్నెట్ కెఫ్ సిమ్యులేటర్ అయి ఉంటే అసలు వేరే లెవెల్. 11.10. షాప్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికే వ్యాపారం బాగానే జరిగింది. సో అస్సలు బిల్ చేయలేమా? ఎంత షోకా ఇది. ప్లస్ ఓన్లీ 1 book. $40. ఓకే బ్రో, బుక్స్ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి బుక్స్. చీపా ఏంటి చెప్తే డైలీ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటాయా? ఓకే సేమ్ ప్రైస్. $10.56. 15. $3.90. మన దగ్గర అమౌంట్ ఇంకా తక్కువలో ఉంది ప్రాఫిట్ మనకి. $10 కదా, ఈ మాత్రమే వస్తుంది అనుకుంటా. అయితే $10, $11. సో ఇంతకుముందు చెప్పి యాక్సెప్ట్ అనుకోలేం. $4.44. ఆల్మోస్ట్ నైట్ అవుతుంది. అక్కడ ఎందుకు చూపిస్తుంది? మనీ ఏమన్నా థెఫ్ట్ చేస్తున్నారా? అసలు ఇంక్రీజ్ అవ్వట్లే మనీ మనకైతే. మనీ ఏమైనా పెరిగిందా?
పెరగలేదు. ఓకే, బుక్ ఏది అయిపోయినట్టుంది. 100 అంట. పో పో పో, వెళ్ళిపో. నేను ఇక్కడ హెవీ కార్డ్ స్కామ్ లేను, ఓడి నా కార్డ్ స్కామ్ లేను. చాలా తక్కువ ఇదంతా. 23.08. హౌ చిన్న ఉంది. 10.56 ఎందుకో చూపిస్తుంది ఇక్కడ. ఎక్స్పెక్టేషన్ ప్రైస్ అది. ఓకే. షాప్ని అయితే క్లోజ్ చేస్తాను ఇక్కడితో. షాప్ అయితే క్లోజ్ అయిపోయింది. సో దీని గురించి పక్కన పెడితే ఫస్ట్ అసలు టూల్స్ ఇప్పుడు వచ్చింది. కామిక్ బుక్స్లో బై లైసెన్స్ అంట. వాల్యూమ్ 2కి బాయ్స్ స్లీప్ మాంగా వాల్యూమ్ 1. మాంగా పక్కన పెడితే ఇంకా డెకరేషన్ కూడా మనం ఏం చేయలేం. స్టోర్లోకి వెళ్తే స్టాఫ్ని పెట్టామట్లా, స్టాఫ్ని పెట్టుకోలేము మనం. స్టాఫ్ని ఓకే లైసెన్స్ అయితే బై చేస్తున్నా. సెట్ ఎంత అమౌంట్ నాకు అర్థం అసలు. నాట్ ఎనఫ్ మనీ. నాట్ ఎనఫ్ మనీ. ఓకే, ఇంకా 289. స్టోర్ 289. లార్జ్ సిల్ఫర్ కొనేస్తున్నా. 286 ఉన్నాయి నా కాడ. ఓకే, మీడియం పర్చేస్. చాలా దారుణం. బిల్ షాప్ క్లోజ్ చేశా కదా, స్టిల్ వీళ్ళు ఎలా కొనగలుగుతున్నారు. 1.10 2 books. ఓకే, $1.92. 138 అవర్స్ అయితే వచ్చాయి మనకి. ఇంటి బాక్స్ ఒక బుక్కే కాదు కొనింది, అంటే మొత్తం వాల్యూమ్ 2 బాక్సెస్. సో చాలా ఫాస్ట్గా అయితే. ఇంతేనా? చాలా డిమాండ్ ఉండాలనుకుంటా. క్యాష్ ఇలా పడేస్తారా? నెక్స్ట్ డేకి అయితే షిఫ్ట్ అయిపోదాం. నెక్స్ట్ డేకి ఎవరా నువ్వు? మేకస్ ఇంకా స్కిప్ చేయకూడదేమో. గో టు పీసీ బిల్స్. ఓకే, బిల్స్. ఎంత బిల్సా? 25 మనీ. అట్ స్టేబుల్ కట్టడానికి లోన్ తీసుకోవచ్చా?
అంతేనా? లోన్ తీసుకోలేమా అయితే? I like you when you move it, so tell me how you do it. Moving to the beat, grab a kick and let's do it. I like you when you move for a fit, looking fresh. Got a pay up in my pocket and I'm ready to spend it. ఇదే బెనిఫిట్ మనకి. పే అవ్వాలంటే ఇక్కడ పోయింది కానీ ఈ లోన్ పోవాలన్నమాట. సో చాలా టఫ్. మన దగ్గర అసలు మనీ లేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. అంతా స్కామ్, అంతా స్కామ్. ఇదే వచ్చేసాం. సో మళ్ళీ న్యూ బిల్సా బ్రో? చాలా దారుణం బ్రో ఇది. ఓకే, మళ్ళీ కొత్తగా వస్తుంది. బ్లూ ప్రింట్ అంట. బిల్డింగ్ అన్లాక్. నాకెందుకు బ్రో అంత స్టోరు? కొత్తగా వచ్చిన వాల్యూమ్ ప్రతి ఇంక్రీజ్ చేసాం. సో అయినా కూడా బై చేస్తున్నారు కొత్త వాల్యూమ్ని. ఈ ఎపిసోడ్లో మనం అయితే $1000 అయితే ఎర్న్ చేసాం అనమాట. సో అయితే బుక్స్ అన్ని ఆల్మోస్ట్గా అయిపోయాయి. రీఫిల్ చేయాలి, కడితే ఇప్పుడు ఏం చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం. ఇంకా ఈ సిరీస్ అయితే ఈ వీడియో రీచ్ని బట్టి అయితే కంటిన్యూ అవుతాయా లేదా అనేది చెప్తాను.